హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకా కర్రీ ప్రిపేర్ అవుతుందనమాట. ఇక్కడ వచ్చేసి పప్పు మెదుపుతున్నాను అనమాట. కొంచెం మెత్తగా అవుతుంది కదా, కొంచెం గ్రేవీ లాగా అని చెప్పేసి మెదుపుతున్నాను అనమాట. ఇది వచ్చేసి తిరగమాత వేయాలి. ఇక్కడ చూడండి కరివేపాకు పెద్దాకు ఉంది, చిన్నాకు ఉంది. అదే ముందు వీడియోలో చెప్పాను కదా, ఇట్లా చిన్నాకైతే ఏంటంటే మనం డైరెక్ట్ వేసేసుకోవచ్చు అనమాట. కర్రీలో అసలు కనిపించదనమాట. ఇక్కడ పెద్దాకు వచ్చేసి కొంచెం పెద్దగా ఉంది కదండి. ఇదేంటంటే కొంచెం మనం ఏంటంటే కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. కాకపోతే ఒక్కొక్క చెట్టు ఏంటంటే చిన్నాకే వస్తుందండి, పెద్దాకు రాదు. ఒక్కొక్క చెట్టు చిన్నగానే ఉంటుంది, ఇత్తనం ఒక తేడా ఉంటుంది అనుకుంటా. కాకపోతే ఒక్కొక్కసారి దొరకనప్పుడు ఏంటంటే ఇంకేదో ఒకటి వేయాలి కదా అని చెప్పేసి వేస్తాం మనం. ఇక్కడ మీల్ వచ్చేసి రైస్, ఇక్కడ వచ్చేసి చట్నీ చూసారా, ఇది వాక్కాయ పచ్చడి అంటారు. అంటే వాక్కాయలు అంటారు కదా, మీకు తెలుసో తెలియదో, కొంచెం రెడ్ అను వైట్ కలర్లో ఉంటాయి అన్నమాట. డబుల్ కలర్లో చిన్న చిన్న కాయలు అనమాట అది. ఇక్కడ వచ్చేసి పప్పు, పప్పు కూడా వెరైటీ పప్పు అండి. ఇక్కడ వచ్చేసి పెసరపప్పు, పెసలు కూడా కనిపిస్తాయి మీరు చూడండి, మీరు గమనించారో లేదో. ఇది వచ్చేసి పెసరపప్పు చాలా మంచిదండి, పెసరపప్పు కూడా చలవ అంటారు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.